హాయ్ అండి, అందరికీ నమస్కారం. అవార్డు వచ్చినందుకు మా వారి ఫీలింగ్స్ చెప్పంటున్నారు. ఇది స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఫీలింగ్స్ చూడండి. ప్లాస్టిక్ వాడకం దాన్ని మినిమైజ్ చేయడం ఎలాగా అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఎలక్యూషన్ జరిగింది. వక్తలందరూ మాట్లాడారు. దీని గురించి ఒక సింపుల్ పాయింట్ చెప్పాలంటే మీలో చాలా మందికి జోకర్బర్గ్ అనే వ్యక్తి గురించి తెలుసుండేవాడు. పిల్లలకు తెలుస్తుంది బాగా. ఎవరో జోకర్బర్గ్ ఎవరు? ఫేస్బుక్ CEO అండి. ఫేస్బుక్ తనే ఇంట్రడ్యూస్ చేశాడు. తనకి ఒక బేబీ పుట్టిన రోజున ఈ ప్రపంచానికి 2 బిలియన్ కోట్లు US డాలర్లు అంటే 15,000 కోట్లు తన ఆస్తిని డొనేట్ చేశాడు. ఏంటంటే తన బేబీ బెటర్ వరల్డ్లో జీవించాలి అనే ఉద్దేశంతో, అంటే పొల్యూటెడ్ వరల్డ్లో కాకుండా బెటర్ వరల్డ్లో జీవించాలని. See, that is the importance of better environment. వరదలాంటి వాళ్ళు పిచ్చోళ్ళే కనపడుతూ ఉంటారు, చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు. ఈవెన్ నేను డిస్కరేజ్ చేయలేమో కానీ పెద్దగా సపోర్ట్ చేయలేను. ఏదో అడుగుతుంటే ఒకటి ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాను తప్ప మీరు ఇందాక వెనకాల నుంచి చెప్తుంటే నాకు ఇబ్బందిగానే ఉంది. వెనకాల నుండి సపోర్ట్ చేస్తారు, ఆయన సపోర్ట్ చేయబట్టే అని అంటున్నారు. యాక్చువల్గా అది తన ఆలోచనలే. సపోర్ట్ చేయడం ఏది కాదండి. 1% మాత్రం నా హెల్ప్ ఏమైనా ఉంటుంది. ఈ ఎఫర్ట్స్ అన్ని మాత్రం తనే. అయితే తనకి తన పేరు నా మొబైల్లో కూడా ప్రకృతి అని రాసి ఉంటుందండి. ఎప్పటి నుంచో తనకి ఎన్విరాన్మెంట్ మీద, నేచర్ మీద ఒక రకమైన ప్రేమ. కవితలు కూడా రాసుకుంటూ ఉంటుంది. నన్ను వినమంటే అది కూడా నాకు పాపం అక్కడ కూడా డిస్కరేజ్ చేస్తూనే ఉంటాను. డిస్కరేజ్ చేయడం ఇన్ ద సెన్స్ అది నేను కనెక్ట్ అవ్వలేను. యాక్చువల్గా చాలామంది కనెక్ట్ అవుతారు, కొంతమంది ఏమో కనెక్ట్ అవ్వలేరు. దాంట్లో నేను ఒకడిని. సో తను ఏదైతే స్టార్ట్ చేసిందో దానికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ, ప్లాస్టిక్ గురించి ఇవన్నీ మనం మాట్లాడాలంటే నిజంగా 5 గంటల కొద్ది టైం సరిపోదండి. మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అసలు రానని గొడవ చేశారంటే నా పుట్టినరోజు పెట్టారు ఎందుకని, కానీ వచ్చి మనకి ఈ విధంగా చెప్పారు. కానీ ఆయన సహకరించట్లేదు అంటారు. కానీ నన్ను డిస్కరేజ్ చేయకపోవడమే ఆయన నాకు ఇచ్చే పెద్ద సహకారం నేను అనుకుంటున్నానండి. అంతే కదండి, లేకపోతే ఆయన వద్దు అంటే నేను ఏం చేయలేదు కదా. అదే పెద్ద సహకారం అని నేను భావిస్తున్నాను.